చిరంజీవి బర్త్డే సెలబ్రేషన్ లో కళ్యాణ్ పడాల మాట్లాడిన విధానం ఎలా అనిపించింది అన్న? అసలు ఏందన్నా మీ ట్రోల్స్ ఏంది? అసలు మీతో బాధ ఏందన్నా? అవునన్నా, ఒక కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ కి వచ్చి ఒక కామన్ మ్యాన్ గా ఇప్పుడు సెలబ్రిటీ అయ్యిండు. అంతమంది ఏమంటారు ప్లేస్ లో, ఆ క్రౌడ్ లో ఎవరికన్నా మినిమం టెన్షన్ ఉంటదన్న. మనం కింది నుంచి అరుస్తాం, చిరంజీవి పవన్ కళ్యాణ్ అని అరుస్తాము, కానీ ఒకసారి స్టేజ్ ఎక్కుతుంటే ఆ ఫియర్ అనేది తెలుస్తుంది. అర్థమైందా? ఆయన చిరంజీవికి ఎంత వీరాభిమానో, పవన్ కళ్యాణ్కి ఎంత వీరాభిమానో మనకు తెలుసు. సరే ఫ్లోలో అన్నాడు అతనని, సరే తప్పు అయిపోయింది, అంత మనం భయపెట్టడం ఎందుకన్నా? అవసరమా? ఇంకా రామ్ చరణ్ గాడు అనబోయి రామ్ చరణ్ గాడు అని వచ్చింది అన్న. ఏందని అసలుకి రామ్ చరణ్ అంటే అభిమానం లేదన్న ఆయనకి? ఎన్నో ఈవెంట్లో చెప్పిండు, నేను మెగా అభిమానినే నేను కూడా అని చెప్పిండు. అట్లాంటోనే అంతగానో మీరు హింసిస్తురేందని నాకు అర్థమైతలేదు. కింద కామెంట్లలో కూడా అరే నోరు జాగ్రత్త పెట్టుకో, అరే నోరు జాగ్రత్త, ఏమనుకుంటున్నావు అన్నట్టు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు ఎందుకు అసలుకి అన్న? మన స్థాయి నుంచి వచ్చి ఇప్పుడు ఒక సెలబ్రిటీ స్థాయికి వెళ్ళిండి అన్న, ఓ 2-3 ఈవెంట్లు అలా తిరుగుతుంటే ఆయనకు కూడా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని వస్తుంది, అప్పుడు మాట్లాడతారు. అంతేగాని మనం నోటికి వచ్చినట్టయితే మనం మాట్లాడొద్దన్న. మనలాంటోడు, అర్థమైందా, ఒక కామన్ మ్యాన్ అన్న. సో కళ్యాణ్ పడాలకి మన సపోర్ట్ ఎప్పుడు ఎక్కువ ఉండాలి. కానీ కళ్యాణ్ పడాల గారు మీరు కూడా ఒక స్టేజ్ ఎక్కేటప్పుడు, అంటే ఒక చిరంజీవి గారి గురించి మాట్లాడేటప్పుడు, ఓ రామ్ చరణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం చూసి మాట్లాడితే బాగుంటుంది. ఎందుకనంటే మీరు ఆ ఇంటెన్షన్తో అనకపోయినా కొంతమంది ట్రోలర్స్ అయినా సరే, కొంతమంది హేటర్స్ అయినా సరే దొరికిందే ఛాన్స్ ఒక మెగా అభిమాని ఒక మెగా వాళ్ళనే తిడుతుండని చెప్పేసి ఇట్లాంటి కొన్ని పోరంబోకు మాటలు మాట్లాడతారు. సో మనం కూడా కొంచెం జాగ్రత్త ఉండాలి. మీరంటే ఎప్పుడు మాకు లవ్వే. సో హేటర్స్ ఎంత మాట్లాడినా సరే అవన్నీ మనం పట్టించుకోవద్దు. సో ఒక మెగా అభిమానిగా మేమైతే చాలా ఫీల్ అవుతున్నాం అన్న ఈ విషయానికి. అన్న ఆయన వెళ్ళింది ఒక బిగ్ బాస్ షోకి కాదు, అర్థమైందా? ఆయన వెళ్ళింది లేకపోతే ఏమంటారు ఒక ఫంక్షన్ కి కాదు, అర్థమైందా? ఆయన పోయింది ఒక చిరంజీవి, అర్థమైందా, ఒక మెగా చిరంజీవి ఈవెంట్ కి. అట్లాంటి ఈవెంట్ కి పోయినప్పుడు ఎవరికన్నా భయం ఉంటుంది, అర్థమైందా? మనం ఫస్ట్ టైం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మనకెంత భయం అవుతుందో, ఒక మెగా చిరంజీవి అంటే నార్మల్ చిన్న హీరోల దగ్గరికి వెళ్ళాడంటే మన సాంగ్స్కి వెళ్ళి ఎంత నీట్గా మాట్లాడిండా లేదా? అట్లాంటి చిరంజీవి బర్త్డేకి వెళ్ళి మాట్లాడడం అన్న, అట్లాంటి ఆపర్చునిటీ రావడం అసలు మామూలు విషయం కాదు. సరే కళ్యాణ పడాలా కూడా తప్పే అలా మాట్లాడడం, కానీ ఆ ఇంటెన్షన్తో మాట్లాడలేదు. దొరికిందే ఛాన్స్ మీ వ్యూస్ కోసం, మీ లైక్స్ కోసం ఇలా దారుణంగా అయితే మాట్లాడకండి, అర్థమవుతుందా? ఆయన కూడా ఒక మెగా అభిమానే. ట్రోఫీ కొట్టిన తర్వాత ఇతనికి పొగరు పెరిగిందని చెప్పేసి కొంతమంది అనడం జరుగుతుంది. అది దీనికి ఇంపాక్ట్ పడుతుంది అంటారా ఈ విషయానికి? ఆ విషయానికి అన్నా, మొరిగే కుక్కలు మొరుగుతాయి అన్న, అర్థమైందా? బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు మనోడికి 100 ఫాలోవర్స్ లేరు ఇన్స్టాగ్రామ్ లో, అర్థమైందా? ఒక కామన్ మ్యాన్ గా ఒక బిగ్ బాస్ స్టేజ్ ఎక్కిండు, ఒక సెలబ్రిటీగా మళ్ళీ బిగ్ బాస్ స్టేజ్ ఎక్కిండు. సో ఎక్కినప్పుడు కొంతమందికి కాలుతుంది అన్నమాట. నార్మల్ గా ఏదైతే మనం సాధించమో వేరే వాడు సాధిస్తే అది మనం తట్టుకోలేం. సో దాని గురించి ఇదంతా. కానీ ఆ మనిషికి ఎప్పుడు బలుపు లేదు, ఆ మనిషికి ఎప్పుడు ఏం పొగరలేదు. ఎవరి ఈవెంట్స్కి పిలిచినా పోతుండు. అట్లాంటి వానికి ఏం బల్పన్నా? అసలుకి ఏం లేదు. కళ్యాణ పడాలా ఒక జెన్యున్ పర్సన్. వి లవ్ కళ్యాణ పడాలా.